की बार అర్జున్ సర్కార్ ఇప్పుడు చూపించాడండి ఒరిజినల్. అండ్ నేను మీ షో ఫ్రమ్ పక్కా మాస్ సినిమాస్. అండ్ నౌ ఇట్స్ ఆల్ అబౌట్ ది థర్డ్ కేస్. మీరు హిట్ సిరీస్ ఆర్ ఫ్రాంచైజ్ చూసారు కదండి. అండ్ చూసుకుంటే ఆల్ ద కోర్ స్టోరీస్ అన్ని సేమ్, బట్ సాల్వింగ్ ప్రాసెస్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ మెయిన్ లీడ్స్ తాలూకా అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇందులో కూడా సేమ్ అండి, సేమ్ స్టోరీ. ఒక క్రైమ్ జరుగుతుంది, దాన్ని ఎవరు ఎందుకు చేశారు అండ్ వాట్స్ ద పర్పస్. And this movie is a certified అండి, not for a bold content, it's for a violence and small foul language. అండ్ ఫ్యామిలీ వాచబుల్ కాదా అంటే మీకు 3 పాయింట్స్ చెప్తానండి. అది ఓకే అంటే ఓకే, లేదంటే నాట్ ఓకే. ఫస్ట్ వన్, బ్లడీగా ఉంటుంది, బాడీ పార్ట్స్ అన్ని కట్ అయినట్టు క్లియర్గా చూపిస్తారు, జాలి దయ ఎక్కడ ఏ ఉండవు. అండ్ సెకండ్ పాయింట్, చిన్న చిన్న బూతులు ఉంటాయి. బూతులు అంటే మిర్జాపూర్ మూవీలోని బూతులు ఉన్నాయి కదా, అంత కాదండి, మనం బయట ఫ్రెండ్స్తో మాట్లాడుతాం కదా అలాంటి బూతులు చిన్న చిన్నవి. అండ్ అవి ఓకే అంటే ఓకే. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ బ్లడ్ కానీ బాడీ పార్ట్స్ కానీ అలా డైరెక్ట్ చూస్తే కొంచెం యాంగ్జైటీ ఉన్నాళ్ళు వద్దండి. అండ్ ఈ 3 పాయింట్స్ మీకు ఓకే అనుకుంటే మీ ఫ్యామిలీతో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు మూవీ అయితే. అండ్ ఈ మూవీ ఎలా ఉందంటే చెప్పా కదండి, ఒరిజినల్ చూపించేశారు మనకి. బాగుంది, చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేశారండి. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసి హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, కేసు ఏంటి అండ్ వాట్స్ ద పర్పస్ అని చెప్తారండి విత్ గుడ్ ఇంటర్వెల్. అండ్ సెకండ్ హాఫ్కి వస్తే ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆన్ చేస్తారండి. ర్యాంపేజ్ మోడ్ అయితే ఆన్ అయిపోద్ది. సెకండ్ హాఫ్ ఫుల్ ఆన్ వైలెన్స్ ఉంటుంది మనకైతే. అండ్ లాస్ట్ 30 minutes ఉంటుందండి, బాబోయ్ అరాచకం. బీస్ట్ మోడ్ అయితే ఆన్ అయిపోయింది, ఫుల్ ఆన్ హైలో వెళ్తుంది అనమాట మనకి. చాలా క్యామియోస్ కూడా ఉంటాయి, ఆ క్యామియోస్ కూడా బాగా సెట్ అయ్యాయి అనమాట, వర్కౌట్ అయ్యాయి మెయిన్గా. అండ్ వైలెన్స్తో పాటు ఈ మూవీలోని ట్విస్టులు కూడా ఉన్నాయండి, అవి బాగున్నాయి. అండ్ దాంతోపాటు చిన్న లవ్ స్టోరీ ఉంటుంది, అది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఎక్కడ డీవేట్ అయిన ఫీల్ అయితే రాదండి మనకి వీటి వల్ల. అండ్ మూవీలో మనకి స్టోరీ కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ఎక్కడ ఓవర్ అవ్వకుండా కరెక్ట్ మీటర్లు అయితే ఉన్నాయనుకోండి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీలో అయితే ఎక్కడా తగ్గలేదు మన నాని గారు అయితే. అండ్ మూవీలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ బాగున్నాయండి, ఇట్స్ ఓకే అనమాట. అండ్ వైలెన్స్తో పాటు ఇంకా ఎక్కువ థ్రిల్లింగ్ మూమెంట్స్ పెడితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేదండి. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3.5 stars అండి. అండ్ మీకు చూడాలనిపిస్తే దగ్గరలో థియేటర్స్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. ఎప్పుడుగో కానీ ఇలాంటి మంచి కంటెంట్స్ రావు. అండ్ లాస్ట్లో హిట్ 4 గురించి పోస్ట్ క్రెడిట్స్ అయితే ఉన్నాయండి, మిస్ అవ్వద్దు. అండ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.